అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అలా దేవుని మాటల్ని చూడాలని కోరుతున్నాను. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు. చదవబడిన వాక్య భాగంలోంచి ఒక్క మాట, దీన మనస్సు అనండి ఒకసారి మీ నోటితో. ఆ ఒక్క మాట గురించి ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. ప్రభు మనందరికీ అవసరమయ్యేటట్లుగా స్పష్టంగా దేవుడే మనకి ప్రకటించునుగాక. దైవజనుడైన పేతురు చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నారు అనంటే, మీరందరూ అంటే సంఘంలో ఎంతమంది ఉంటారో వారందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. ఎందుకు అలా ధరించుకోవాలి అని మాట్లాడుతూ, దేవుడు అహంకారంతో ఉన్నవాళ్ళని ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. దేవుడు మిమ్మల్ని తగిన సమయం, ఒక రైట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరెప్పుడు కూడా దీన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి ఉండండి అని సంఘానికి పేతురు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పేతురు జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకప్పుడు పేతురు జీవితం ఎలా ఉంది అనంటే, అంత పరిస్థితులు ఆత్మీయంగా ఏమీ కనపడవు పేతురు జీవితంలో. ప్రారంభ పరిస్థితి ఎందుకు అంటే, ప్రతిదానికి అబద్ధమాడి బొంకేస్తూ ఉండేవాడు. అలాంటి పేతురులో దేవుడు ఒక గొప్ప పరిపూర్ణతలోనికి తీసుకొచ్చి, నీ నావ లోతుకు నడిపించు అని చెప్పిన వెంటనే ఆత్మీయ లోతులోకి వెళ్ళిన పేతురు నిజంగానే ఎంతగా దీనుడిగా ప్రభు ఎదుట మారిపోయాడంటే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా గొప్ప త్యాగాన్ని చేసి మనందరి కొరకు శిలువ మరణాన్ని పొందాడు. పేతురైతే తలకిందులుగా శిలువ ఎంచుకున్నాడు. ఎందుకు అంటే, ఆ ప్రభు త్యాగాన్ని నేను వర్ణించలేను. ఆయన నా కోసం ప్రాణం అర్పించాడు, నేను యోగ్యుని కాదు అనని ప్రభు కోసం ఎంతగా దీనత్వం కలిగి రివర్స్లో తలకై కిందకి ఆ కాళ్ళు పైకి పెట్టేటట్లుగా ఆయన ఈ విధమైన శిలువని చేయటానికి, శిలువ శ్రమను భరించటానికి అంతగా ఆయన తగ్గించుకున్నాడు. అందుకే ఆ పేతురు అంటాడు, దేవుడు అహంకారంతో విర్రవీగుతున్న వాళ్ళని ఎదిరిస్తాడు, దీనులకు ఎప్పుడూ కూడా కృప ఖచ్చితంగా ఇస్తాడు, మిమ్మల్ని ఒక సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, ఎదుటివాని ఎడల దీన మనసు అనే ఒక వస్త్రాన్ని తప్పకుండా ధరించుకోండి అని దైవజనుడైన పేతురు, అపోస్తుడైన పేతురు ఈ మాటలు సంఘానికి తెలియజేస్తున్నాడు. మనమందరం హెచ్చించబడాలని, మనమందరం దీవించబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే అలాంటి దీవెనలకు మనం పాత్రులు కావాలంటే మనలో దీన మనస్సు అనే వస్త్రం ఎప్పుడు కూడా ధరించుకుని కప్పుకుని ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ ఆ స్థాయికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ ప్రవక్తలు కూడా ఆ ప్రవచన గ్రంథాలు ఏమని రాశారంటే, వెండి బంగారాలు ఇచ్చి, వేల కొలది విస్తారమైన నదులంతా తైలాన్ని ఇచ్చి నిన్ను సన్మానించమా ప్రభువా అని అడిగి, ప్రభు ఎదుటి వాళ్ళు అంటారు, నువ్వు ఇవేమీ అడగట్లేదు కానీ దీన మనస్సునే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు, కనికరాన్నే కదా, ప్రేమ కలిగిన మనస్సే కదా నన్ను అడుగుతున్నావని ప్రవక్తల గ్రంథాల్లో కూడా ప్రవచిస్తూ వచ్చారు. ఇంకా ప్రవక్త యెషయా ఇలా మాట్లాడుతూ ఏమంటారంటే,
ఎవడు దీనుడై ఉంటాడో వాడి మీదే దేవుని కనుదృష్టి ఉంటుందంట. ఎవరు దేవుని సన్నిధిలో విరిగి నలిగి పశ్చాత్తాప హృదయంతో ఉంటారో వాళ్ళనే దేవుడు దృష్టి పెడతాడంట. అంటే దేవుని కనుదృష్టి కూడా మన మీద ఉండాలంటే మనలో ఖచ్చితంగా దీనత్వం అనేది ఉండాలి. దీనత్వం లేకపోతే దేవుని కనుదృష్టి మన మీద ఉండదు. అదే చెప్తాడు, ఎవడు దీనుడై ఉంటాడో వాళ్ళని నేను దృష్టి పెట్టాను. ఇంకొక మాట ఏమంటారంటే, దేవుడంట దీనుల ఎడల ఖచ్చితంగా దేవుడు దీనుల యొద్దే నివాసం చేస్తాడంట. చూడండి, ఇన్ని మాటలు దీన మనసు కలిగిన వారిని గురించి ప్రభు లేఖనాల్లో రాసి పెట్టాడు. ఎందుకు అనంటే మనం ఆరాధించే దేవుళ్ళలో కూడా ఈ మనస్సు కనపడుతుంది. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు తండ్రితో కూర్చోవటం అది గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ సిలువకు దిగి వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభు ఎక్కడికి దిగి వచ్చాడు చెప్పండి? సిలువకు దిగి వచ్చాడు. రిక్తునిగా చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సిలువలో ఆయన పడిన శ్రమ, ఆయన కాచిన అమూల్యమైన రక్తం, నిజంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు పంపించిన ఉద్దేశం, సిలువలో నిలువెల్లా రక్తసిక్తం అయిపోయి నిజంగానే ఆయన ప్రాణమే అర్పించి దీనుడిగా మన కొరకు దిగొచ్చాడు. ఆయన అంత మాదిరి మన కొరకు చూపిన దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా ఆయన నమ్ముకున్న మనం అలాంటి దీనత్వం కలిగిన బిడ్డలుగా ఉండాలన్నదే ప్రభు కోరుకుంటున్నాడు. ఒకసారి కుడి చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్పండి. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. దీనత్వము లేదా దీన మనసు, ఈ మాట మీకు అర్థం అవడం కోసం సింపుల్గా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు మీరు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, అది ఆదివారం ఆరాధన అనుకోండి, లేదా ఉపవాస ప్రార్థన అనుకోండి, లేకపోతే నియమించిన కూడిక అనుకోండి, ఎక్కడో ప్రేయర్ సెల్ జరుగుతుంది, లేకపోతే వీధి కూడిక జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. మీకు చక్కగా పాటలు పాడే తలంతు ఉంది, చక్కగా పాడుతూ ఉంటారు. ఆ సంగీతానికి తగినట్లుగా, రాగానికి తగినట్లుగా, స్కేల్కి తగినట్లుగా, మ్యూజిక్కి తగినట్లుగా చక్కగా మీరు పాడుతూ ఉంటారు. సో మీరు పాటలు పాడటానికి మీకు ఒక అవకాశం ఇవ్వబడింది, మీరు పాడుతున్నారు అనుకోండి. మీకన్నా సీనియర్స్ మీరు పాడుతున్నప్పుడు మీ పక్కన మీరు జస్ట్ చరణం స్టార్ట్ చేశారు, పల్లవి స్టార్ట్ చేశారు, వాళ్ళు రావటం కొంచెం ఆలస్యమయ్యి కొంచెం లేటుగా వచ్చి, మీకన్నా వాళ్ళు సీనియర్, మీకన్నా వాళ్ళు బాగా పాడతారు, వచ్చి మీ పక్కన కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ చేతిలో మైక్ లేదు, మీ చేతిలోనే మైక్ ఉంది. ఏం చేయాలా? ఏంది మీరు సీరియస్గా ఉన్నారు? నాకేం మైక్ సరిపోదండి, మళ్ళీ వాళ్ళకి ఇమ్మంటారు పాస్టర్ గారు. అట్లా కాదు, వాళ్ళు సీనియర్లు కదా, మీకన్నా బాగా పాడగలుగుతారు కదా. ఏం చేయాలంటే నిజంగా మీరు దీనులై ఉంటే ఆ మైక్ అన్నా అని ఆ పక్క వాళ్ళకి ఇవ్వాలి. సో మీరు 2 పాటలు పాడారనుకోండి, 2 పాటలు ఛాన్స్ ఉంది, ఒక పాట మీరు పాడినా ఇంకొక పాట వాళ్ళకి. సో ఎందుకు అనంటే ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నేను తరచుగా హౌస్ విజిటింగ్లకు వెళ్తూ ఉంటాం, గృహదర్శనం చేస్తూ ఉన్నాం, అవలేదు, ఈ నెలంతా చేసినా అయ్యేటట్లేదు. వెళుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేనేం చేస్తానంటే, ఒకవేళ నాతో ఎవరినైనా తీసుకెళ్ళినా వాళ్ళకు కూడా ప్రార్థన అలవాటు అవుతుందని కొన్ని సందర్భాల్లో నువ్వు చేయి, ప్రార్థన చేయి, వాళ్ళు అన్న చేయగమంటారా అని టెన్షన్ పడిపోతుంటారు. అలా కాదు, చెయ్యి, అలవాటు అవుతుంది కదా. అట్లా ఎదుటివాని ఎడల దీనత్వం. సో మనం ఆ వస్త్రాన్ని ఖచ్చితంగా మనం ధరించుకోవాలి. పరిచర్య చేసే అలవాటు మీకు ఉంటుంది. పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళు, సో మన ద్వారా వాళ్ళ హృదయాలు గాయం అవ్వకూడదు, వాళ్ళకు కూడా ఒక అవకాశం. దేవుని పనిలో ఎందులో మీరు ఉన్నా సరే మీలోనికి
దీనత్వం రావాలి. ఎందుకో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభువే, సింహాసనం మీద కూర్చునే ప్రభువే ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యులు పాదాలు కడిగే అంత దీనత్వం ఆయనలోకి వచ్చేసింది. వాస్తవంగా గురువుగారు శిష్యులు పాదాలు కడగడు, శిష్యులే ప్రభు పాదాలు కడగాలి, అది రూల్. కానీ ప్రభు అంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మేము బాగా అలసిపోతూ ఉంటాం, ప్రయాణాలు చేసి మీటింగ్లకి వెళ్ళి వచ్చినప్పటికి బాగా స్ట్రైన్ అయిపోయి ఉంటాం. పరిచర్యలో ఉన్నవాళ్ళు వచ్చి పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేనే ఇంత అలసిపోయాను, మీరు పరిచర్య చేసి ఇంకా అలసిపోంటారు కదా, మీకు కూడా నేను పరిచర్య చేస్తానన్నా అంటాను. అంటే ఎదుటివాని ఎడల దీనత్వం అనేది మనలోకి వచ్చేసేయాలి. పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో ఈ స్వభావాన్ని దయచేయునుగాక. లేదండి వాళ్ళ దగ్గర మేము తగ్గించుకోవటం ఏంటండి అనుకున్నారంటే అహంకారం మీలోకి వచ్చేస్తుంది. ఒకవేళ అహంకారం మీలోకి వచ్చిందంటే దేవుడు అంట మిమ్మల్ని ఎదిరిస్తాడంట. అహంకారంతో ఉన్న వాళ్ళని ఎదిరించేసి దీనులకే కృపనిచ్చేస్తారంట ప్రభు. అందుకని పరిచర్య అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ప్రసంగమైనా, ఏదైనా సరే మనం ఎంత స్థాయికి వెళ్ళిపోయినా ఖచ్చితంగా దీనత్వం అనేది మనం ధరించుకుందాం. పరిశుద్ధాత్ముడు మీ అందరికీ తన కృప విస్తరింపచేయునుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా ప్రశ్న, దీనత్వము లేదా దీన మనస్సు కలిగి ఉంటే మాకు వచ్చే దీవెనలు ఏంటి అయ్యగారు? నిజంగా మీరు చెప్పినట్లుగా ఎదుటివాని ఎడల దీన మనసు కలిగి ఉండమన్నారు, తగ్గించుకోమంటున్నారు. నిజంగానే ఒక మెట్టు తగ్గుతానండి, నేను నిజంగా దీనత్వం కలిగి ఉంటాను, నాకు వచ్చే దీవెనలు ఏంటి అని మీరు అడిగితే ఒక 5 విషయాలు మీకు తెలియచేస్తా. ఎదుటివాని ఎడల దీన మనస్సు మనం కలిగి ఉంటే మనకొచ్చే దీవెనలు ఒక 5 విషయాలు మీకు చెప్తాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తారా, చదువుతారా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుగా విందాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలాల్లో ఉంచును. చాలు. మొదటి మాట, దీనులకి దేవుడిచ్చే దీవెనలు ఏంటో తెలుసా? మొదటి మాట, ఉన్నత స్థలంలో ఉంటారు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి చెప్పండి, ఉన్నత స్థలాలలో ఉంటారు. ఆమేన్. నువ్వు నిజంగా దీనత్వము, దీన మనస్సును ఒక వస్త్రంగా నువ్వు ధరించుకుంటే దేవుడు నిన్నంట ఉన్నత స్థలాల్లో ఉంచుతారంట. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. అహంకారంతో ఉన్నవాళ్ళని ఒక్క మెట్టలా దించేశాడు దేవుడు. దీనత్వం కలిగిన వారిని తగ్గించుకుని లోబడిన వాళ్ళని దేవుడు అలాగ ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టారు. ఒక వాగ్దానం ఉంది కదా, దేశం యొక్క చెప్పండి ఉన్నత స్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకే మనం ఎక్కే స్థాయిని దేవుడు మనకిస్తాడంట. మన మందిరానికి కిమ్స్ నుంచి చదువుకునే పిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. అందులో రకరకాల గ్రూప్స్ ఉంటాయి. జిఎన్ఎం స్టూడెంట్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, ఆ తర్వాత ఫిజియోథెరపీ ఉంటారు, ఆ తర్వాత ఎంబీబీఎస్, రకరకాల డెంటల్, అనేకమైన గ్రూప్స్ చదువుకునే పిల్లలు ఉంటారు. తమ్ముడుల్లో కొంతమంది దేవుని మందిరానికి వచ్చే వాళ్ళలో ఒక తమ్ముడు వాళ్ళది విజయవాడ దగ్గర దేవుని సన్నిధికి మన అప్పట్లో ప్రార్థన జరిగేటప్పుడు ఈ హారన్స్ మైకులు ఉంటాయి కదా, పైన గొట్టాలు అంటారు, తోగొట్టాలు, మన మందిరం పైన హారన్స్ కడతా ఉండేవాళ్ళం. ఆ మందిరం పైన హారన్స్ విని, ఈ పాటలు విని, మాటలు విని ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫస్ట్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు పాటలు విని మొత్తం మీద దేవుని సంధికి వెతుక్కుంటా వచ్చారట. ఫస్ట్ వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు అక్కడ మందిరంలో.
సో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా నేను పలకరిస్తాను, లాస్ట్లో కలిసి మాట్లాడి వెళ్ళమని చెప్తాను. అలాగే ఆ తమ్ముడు వచ్చి, అన్న నేను పారామెడికల్లో జాయిన్ అయ్యానన్నా, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇక్కడ చదువుకోవాలి, నేను నాతో పాటు ఫ్రెండ్స్ అద్దెల్లు తీసుకుని ఉంటున్నామని చెప్పాడు. సరే బ్రదర్ ప్రార్థన చేస్తామని చెప్పిన పేరు తీసుకున్నాను, బుక్ లిస్ట్లో రాసాం, స్తోత్ర ప్రార్థనలో రాసాం. అట్లాగా ప్రేయర్స్, సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చేవాడు, సండే ఆరాధనకి వచ్చేవాడు. ఇంకా మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత ఖాళీ ఉండకుండా బ్రదర్స్తో పాటు సండే స్కూల్కి నన్న వెళ్ళు అన్నోళ్ళతో పాటు తోడుగా వెళ్ళంటే కూడా వెళ్తూ ఉండేవాడు. ఇలాగ పరిచర్యలో ఆ తమ్ముడు చదువుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి చక్కగా పరిచర్య చేసి దీన మనసు కలిగే కొనసాగుతూ ఉండేవాడు. ఆర్థికంగా కొన్ని వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ప్రతి నెల రూమ్ రెంట్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్ కావాలి, చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు సఫర్ అవుతూ ఉండేవాడు. నేను ఒకటి చెప్పేవాడిని, దేవుని సన్నిధిలో విరిగి నలిగి మనసు కలిగిన వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేసావు కదా, దేవుని మనసులో తగ్గించుకున్నావు కదా, దేవుడు చూస్తున్నాడు నాన్న, నీకు ఏదో విధంగా ఆయన సహాయం చేస్తాడు. నువ్వైతే మానగొద్దు, నీవు దేవుని పనిని క్రమం తప్పకుండా చేసుకుంటా వెళ్ళు, ఒక టైం వస్తుంది దేవుడు నిన్ను ఆ స్థాయికి తీసుకొస్తాడని చెప్తా ఉండేవాడు. ఇంకా ఆ పిల్లోడు ఎంతగా తగ్గించుకునే పరిచర్య చేసేవాడంటే, కాలేజ్కి 9 కల్లా కాలేజ్కి వెళ్ళాలి, ఉదయం 7 కల్లా వచ్చి మందిరంలో సేవకులు బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉండేవాడు. ఒకవేళ నాతో ఉన్న బ్రదర్స్ దగ్గర ఏదైనా పని ఉందంటే, వంటల దగ్గర పరిచర్య ఉంటే, కిచెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి కూరగాయలు కట్ చేస్తూ ఉండేవాడు. 1 గంట దేవుని మందిరంలో తగ్గించుకుని వచ్చి పరిచయం చేసి మళ్ళీ 8:30 కల్లా గబగబా వెళ్ళిపోయి రెడీ అయిపోయి 9 కల్లా కాలేజ్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. 1కి అయిపోతే మధ్యాహ్నం ఒకవేళ గ్యాప్ ఉంటే మరలా మధ్యాహ్నం వచ్చేవాడు, మరలా ఏదో ఒక పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు. అలాగా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉండేవాడు. ఈ లోపల కోవిడ్ ఎంటర్ అయింది. 2020లో కోవిడ్ ఎంటర్ అయిపోయింది. ఇక కోవిడ్ ఎంటర్ అయినప్పుడు రావటానికి అవకాశం లేదు. అలాగే లైవ్లో దేవుని మాటలు వింటాం. మరలా కోవిడ్ తగ్గింది, మళ్ళీ రావటం ప్రారంభించాడు. అన్నయ్య నాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు పంపించట్లేదు, దేవుడే నాకు ఏదో ఒకటి చేయాలి అని తలంపు కలిగి ఉండేవాడు. చూసుకో, ఏదో ఒకటి ప్రైవేట్గా ఏదో ఒకటి చేసుకుంటే దేవుడు నీకు ఆధారమే ఉంటాడని చెప్తూ, అలాగా ఓ పక్కన ప్రైవేటు జస్ట్ చిన్న దాంట్లో ఈ హెరిటేజ్ అనేది ఉంటుంది చూసారా, హెరిటేజ్ ఉంటుంది కదా, దాంట్లో పైన రూమ్స్ ఉంటే అక్కడ అది క్లీనింగ్ చేసి అక్కడ ఏదో చిన్నగా డ్యూటీ చేసుకునేవాడు. కొంత అమౌంట్ వస్తూ ఉండేది, అది చేసేవాడు. కాలేజ్కి వెళ్ళేవాడు, మరలా వచ్చి మందిరంలో పరిచయం చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఉన్న పరిచయం చేస్తుంటే కూడా ఉండే ఫ్రెండ్స్ అనేవారంట, రా బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఎందుకురా టైం అంతా వేస్ట్ చేసుకుని అక్కడ చర్చ్ దగ్గర ఎందుకు, నువ్వు అలాగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోవాలి, దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ పరిచయం ఏదో ఒక ఆదివారం వెళ్తే సరిపోదా నీకు, క్లాసులు వినాలి, మళ్ళా వచ్చి అక్కడ ఏదో ప్రైవేట్ జాబ్, మళ్ళా నువ్వు మందిరానికి వెళ్ళాలి, అంత అవసరం అంటావా అని హేళనగా స్నేహితులు మాట్లాడుతూ ఉండేవారట. కానీ ఆ తమ్ముడు ఏ రోజు విసుక్కోకుండా, కసురుకోకుండా, ఇది దేవుడి పని, నేను దేవునికి చేస్తూ ఉన్నాను, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, దేవదూతలకి లేదు ఈ అవకాశం, నాకు దేవుడు ఇచ్చాడు అనుకుని ఆ తమ్ముడు అలాగే ప్రయాసపడి పరిచర్య చేస్తూ చదువుకుంటా ప్రయాసపడుతూ ఉండేవాడు. బైబిల్లో మనం చదివాం కదా, దీనుల్ని ఉన్నత స్థలాల్లో దేవుడు ఉంచుతాడు అని, దేశం యొక్క ఉన్నత స్థలాలకు తీసుకెళ్తాడు అని నాతో చెప్తా ఉండేవాడు. అన్నయ్య నేను విదేశాల్లో చదువుకోవాలి అని, కలగంటున్నావా అని అనేవారంట స్నేహితులు. కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు. మొత్తం మీద వెతికాడు, అవసరతలు ఆపర్చునిటీ కోసం ప్రయాసపడ్డాడు. అద్భుతంగా ఆ తమ్ముడికి ఇంగ్లాండ్ దేశంలో చదువుకోవటానికి, చదువుతో పాటు జాబ్ కూడా అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేను ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, ఆ తమ్ముడి పేరు జీవప్రకాష్. నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే, దీనుల్ని దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థలాలకు తీసుకెళ్తాడు.
ఇంట్లో చదివించే స్థాయి లేదు, ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, కానీ దీనత్వం కలిగి దేవుని మందిరంలో చేసిన పరిచర్య ఆయన మర్చిపోలేదు. అవకాశం ఇచ్చాడు, తీసుకెళ్ళి ఆ స్థాయిలో కూర్చోబెట్టాడు ప్రభు. బైబిల్లో కూడా ఎన్నో సందర్భాలు ఉంటాయి. సమూయేలు చిన్నప్పుడే వెళ్ళి దేవుని సన్నిధిలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసి తగ్గించుకొని చేసుకుంటా వచ్చాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏలి కొడుకులు అంతా ఆపోజిట్. ఈయనేమో వచ్చి పరిచయం చేస్తూ ఉంటుంటే వాళ్ళ పిల్లలేమో దేవునికి భిన్నంగా, పరిచర్యకి భిన్నంగా ప్రవర్తించారు. కానీ వాళ్ళని చూడట్లేదు. నేను వచ్చిన ఉద్దేశం ఇది, నేను దేవుని పని చేయడానికి వచ్చాను. ప్రభు దయగలిగిన వాడు దయ చూపిస్తాడు. అలాగే తగ్గించుకుని సమూయేలు చేసిన పరిచర్య దాను మొదలుకుని బెయేర్షెబా వరకు స్థిరపడిపోయాడు. ఆయన ఉన్న చోటు ఎక్కడో తెలుసండి? సమూయేలు ఉన్న చోటు ఎక్కడో తెలుసా? చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 14వ వాక్యం. అతన్ని చూచుటకు, అతన్ని చూడడానికి ఇదే సమయమని చెప్పిరి. ఇదే సమయం అని చెప్పారు. ఊరిలోనికి రాగా, సమూయేలు మొదటి పుస్తకం 9:14. వారు ఊరిలోనికి రాగా, ఓకే, ఉన్నత స్థలమునకు పోవుచున్న సమూయేలు, ఉన్నత స్థలానికి పోవచ్చు ఉన్న సమూయేలు వారికి ఎదురుపడిన. సమూయేలు ఎక్కడున్నాడు చెప్పండి? ఉన్నత స్థలం. ఆమేన్ చెప్పండి ఒకసారి. సమూయేలు ఉన్నావా? శామ్యూయేల్. ఇక్కడ చాలామంది శామ్యూయేలు ఉన్నారు మన మందిరాల్లో కూడా. పిల్లలు, సమూయేలు అని పేరు పెట్టుకున్న మీకు ఇలాంటి దీవెన దేవుడు దయచేయునుగాక. సమూయేలు ఉన్నత స్థలంలో ఉన్నాడంట. అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా? సౌలు వెతుక్కుంటా. విచిత్రం చెప్పన, సమూయేలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాడంటే గాడిదలు కాసుకునేవాడు కోసం ప్రార్థన చేస్తే రాజైపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఆయన కెపాసిటీ. ఆ ప్రార్థన మన పిల్లలు, మన కుటుంబాలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి దేవుడు ఎంపిక చేసుకునేది ఏంటంటే దీనులైన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడంట ఆయన. దీనత్వం కలిగిన వాళ్ళు ఎవరున్నారో చూస్తాడంట. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ప్రభువే సెలెక్ట్ చేసి ఆ స్థలంలో కూర్చోబెడతా ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. వస్తీ, ఎస్తేరు. చెప్పండి, మీకు తెలుసు కదా, ఈ స్టోరీలు అన్నీ చదువుతూ ఉంటారు కదా. ఎస్తేరు అహష్వేరోషు రాజు, ఆ రాజ్యంలో రాణిగా ఉంది. రాజుగారు విందు చేశారు. విందుకి ఇన్విటేషన్ వచ్చింది, రండి అని పిలిచారు. పిలిస్తే వస్తీ రాలా. 7 నపుంసకుల్ని పంపించాడంట అహష్వేరోషు రాజు. రాలేదు, లెక్క చేయలేదు. ఆయన నాకు లెక్క ఏంటనుకుందామే, రాలా. రాజుగారు భార్యే రాజుగారు మాట వినకపోతే మా మాట వింటారా మా భార్యలని సంస్థానంలో ఉన్న వాళ్ళు అందరూ మనసులో అలా అయిపోయినవి. చివరికి వస్తీ ఏ స్థానంలో నుంచి ఏ స్థానంలోనికి దిగొచ్చేసిందో. ఎస్తేరు ఒక అనాథండి, తల్లిదండ్రులు లేరు, ఆమెకు ఆధారమే లేదు, నాన్న వాళ్ళే పలకరించే వాళ్ళే లేరు. ఆమె జీవితం చెప్పుకోవాలంటే తన పినతండ్రి మొర్దుకై పెంపకం గొప్పగా ఉంది. ఆమె అద్భుతంగా పెంచబడింది. పిల్లలు మన పెంపకంలో అద్భుతంగా పెంచబడాలండి. ఒక స్థానం వస్తుంది, ఒక రైట్ టైం వస్తుంది. దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు చూస్తాడు ఎవరు దీనులుగా ఉన్నారు. వస్తీ గర్వించింది, ఎస్తేరు దీనత్వం కలిగి ఉంది కనుకనే తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బైబిల్లో దీనులకిచ్చే ఈ దీవెన గురించి మాట్లాడుతూ ఒక మాట ఇలా చెప్పాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వాక్యాన్ని ఒకసారి చూడండి. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి, ఎవరిని పడగొడతాడంటే దేవుడు సింహాసనం నుంచి బలవంతులని. లూకా 1:52. సింహాసనం నుండి బలవంతుల్ని పడగొట్టి దీనుల్ని ఎక్కిస్తాడంట. ఇప్పుడు వస్తీ
సింహాసనం నుంచి దిగిపోయి ఎస్తేరు కూర్చుంది ఆ చోటు. వాస్తవంగా ఈ చోటు ఎవరిది? వస్తీదే. ఎందుకు ఆ సింహాసనం నుంచి కిందకు వచ్చేసిందంటే కళ్ళు నెత్తికెక్కిన తరం అంటారు కదా, అది. ప్రస్తుతం కూడా చాలామంది జీవితాల్ని మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో భార్యాభర్తల బంధం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు చిత్తంలో ఉన్నవాళ్ళు కుటుంబంగా కట్టబడతారు. దేవుడు తన చిత్తంలో ఏర్పాట్లో ఉన్నవాళ్ళు డెడికేషన్లో ఉంటారు. అది ప్రభు ముందుగానే తల్లి గర్భంలో ఉండగానే ఆయన నిర్ణయం తెలియజేస్తారు. ఇప్పుడు వివాహమై కుటుంబాలుగా కట్టబడిన బంధం ఎప్పుడు వరకు నిలిచి ఉండాలంటే ప్రభు రాకడ వరకు ఆ ఫ్యామిలీ అలా నిలిచి ఉండాలి. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలు ఒక మెట్టు తగ్గండి, ఏం పర్లేదు. కొన్నిసార్లు ఆయన కోపంతో ఉంటాడు. కోపంతో ఉన్నప్పుడు ఈమె సైలెంట్ అయిపోతే బాగుంటుంది. అలా సైలెంట్ అవ్వరు కదా. కొడతావా, కొట్టు. ఇంకా ఆయనకి అంతే సంగతులు. ఇంకా తగ్గాలి, ఒక మెట్టు తగ్గాలి మనం. కొడతావో కొట్టంటే ఇంకా లేని ఉద్రేకం అప్పుడు వస్తుంది. అక్కడ ఏముందో కూడా చూడ్డా. అప్పుడు దేవుని పిల్లలకి అలాంటి మాటలు తగవు. ఎదిరించి మాట్లాడటం, మాటకు మాటకు తిరగేయటం, ఇది వస్తీ లాంటి వాళ్ళు. నువ్వు ఎస్తేరు అయితే రాణి అయిపోయినా ఆమె మాట వింటా ఉందంట, లోబడుతూనే ఉందంట. సో మీకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారంలోని అభివృద్ధి తీసుకొచ్చినా, ఏ స్థాయికి మీరు వెళ్ళిపోయినా ఎప్పుడు తప్పకుండా తగ్గించుకునే ఉండాలండి. దైవజనులు సురేష్ అయ్య గారు ఒక మాట చెప్తూ ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఆయన ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, మన్నా కూర్చుకోవాలంటే వంగాలంట. వంగకుండగా మన్నా కూర్చుకోలేము. దేవుని పిల్లలకి ఆ మనసు రావాలి. నా స్థాయి ఏంటి, నేనేంటి అసలు ఎప్పుడు అనుకోకూడదు మనం. ప్రభు సన్నిధి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతే. జస్ట్ అప్పుడు చూస్తాడు ఆయన. చూసి అలాగా ఉన్నత స్థలాల్లో దేవుడు కూర్చోబెడతాడు. కనుక దేవుని పిల్లలు, మీ ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంత ఉన్నత స్థితితో చెప్తాను. ఇందులో ABC అని 3 మాటలు చెప్తాను. ఉన్నత స్థితిని గురించి మాట్లాడుతూ ఇందులో ABC అని 3 మాటలు చెప్తాను. దీనులంట భోజనం చేసి తృప్తిగా ఉంటారంటండి. 22వ కీర్తన 26వ వచనం చూస్తే దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారంట. ఏమండి, ఎన్నుంటే ఏంటి, ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఎంత స్థాయి ఉంటే ఏంటి, తృప్తి లేకపోతే ఇంకా ఆ జీవితానికి అసలు అర్థమే లేదు కదండి. బైబిల్ చెప్తుంది దీనులకి ఇచ్చే దేవుడు ఉన్నత స్థితి ఏంటో తెలుసా? తృప్తిగా ఉంటారంట వాళ్ళ జీవితం. నీ లైఫ్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవడం అంటే నీకు సాటిస్ఫాక్షన్. ఈరోజున డబ్బు సంపాదిస్తున్నారు, తృప్తి లేదు. తింటున్నారు, తృప్తి లేదు. చేస్తున్నారు, తృప్తి లేదు. ఎన్నో సమాజంలో ఇలా ఉన్నాయి. కానీ దీనులు ఎడలంట ప్రభువు వాళ్ళకి ఇచ్చే ఉన్నత స్థితి ఏంటో తెలుసా? తృప్తిగా ఉన్నదాంతో పర్లేదు, దేవుడు నాకు ఇంత స్థాయి ఇచ్చాడు, చాలు, హ్యాపీ. నేను మొన్న విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక తల్లిని చూశానండి. చాలా బాధ కలిగింది. ఎట్లా అంటే బ్రదర్, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ చేతులు, మనకున్న 5 వేళ్ళు, చక్కగా ఈ 5 వేళ్ళు సరిగ్గా నోట్లోకి వెళ్తూనే మనకి సరిగ్గా ఆహారం తినే పరిస్థితి ఉంది. ఆమెకి అన్నం తినే పరిస్థితి లేదు. ఈ వేళ్ళన్నీ ఇంతంత లావు వాసిపోయినాయి ఆ తల్లికి. పైగా చేతులు వేళ్ళు ఇంత లావుగా వాసిపోవటమే కాదు కానీ చిన్న చిన్నగా కురుపులు వేసేసినాయి. అస్సలు చూస్తేనే నాకు బాధ అనిపించింది. అయ్య బాబోయ్, ఈ తల్లిగారు ఎలా ఉన్నారు నాయన. ప్రతి వేలు, ఒక ఏలని కాదు, ప్రతి ఏలు ఇంత లావు వాసిపోయి సెగ్గడ్లలాగా చిన్న చిన్నగా కురుపుల్లాగా వేసేసి
ఎంత లావు ఆసిపోయింది. అన్నం తినడానికి లేదా తల్లికి. అప్పుడు నాకు అనిపించింది, అసలు మనం ఏ పార్టీ వాళ్ళం? ఏ యోగ్యత లేని మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తూ ఉన్నాయి. దేవుడు ఇంత కృపణిస్తూ ఉన్నాడు. అబోయ్, మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి ప్రభు పాదాల దగ్గర. దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారు. ఈరోజు పిల్లలు ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు అనుకోకూడదు. నీకు ఇచ్చిన దాంతో తృప్తి, సాటిస్ఫాక్షన్ చాలు. సమాజంలో అనేకులను చూస్తుంటే పరిస్థితులు బాగాలేదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభా ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలం నీ కృపని తృప్తిగా దైవ సన్నిధిలో నువ్వు గడపాలి. 34వ కీర్తన 2వ వచనం. వాళ్ళలో ఉన్న ఒక ఉన్నత స్థితి ఏంటంటే 34:2 చూస్తే, 34:2 కీర్తన, దీనులు సంతోషంగా ఉంటారంట వాళ్ళు. అంతే కదా, ఆ ఉన్నత స్థితిలో ఉన్న ఆ ఆంతర్యం ఏమిటంటే, యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషం. అది లేదు ఇది లేదు, అస్సలు ఉన్నదాంతోనే వాళ్ళు హ్యాపీగా సంతోషించేటట్లుగా. నిజమే కదండి. కొన్నిసార్లు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే, ఒక మెట్టు తగ్గటానికి ఏమాత్రం ఇష్టపడరు వాళ్ళు. కానీ నువ్వు ఒక్క మెట్టు తగ్గి ఉండడం వల్ల నీకు వచ్చే దీవెన గురించి ప్రభు మాట్లాడితే ఏమంటారంటే, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఆనందంతోనే వాళ్ళ తల మీద నిత్యానందం ఉంటుంది. దేవుని పిల్లలు, మీరు ఈ స్థానాన్ని సంపాదించుకోవాలి. లోకంలో సంతోషం కనుమరుగైపోతుంది, కానీ దేవుని పిల్లలకి ఈ స్థాయి కావాలి. ఓకే, సి 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇంతకన్నా ఉన్నత స్థానం ఏంటి చెప్పండి? భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులకే ఈ దీవెనలన్నీ ప్రభువు సిద్ధపరిచాడండి. ఉన్నత స్థితిని గురించి మాట్లాడుతూ వాళ్ళు తృప్తిగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ రోజుల్లో ల్యాండ్ చాలా కాస్ట్లీ కదా, భూమి. వారు స్వతంత్రించుకునే హక్కు దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. మా నాయనమ్మ మేము సేవకు వచ్చినప్పుడు చూడటానికని వచ్చింది. రావటమే ఒకటే మాట, స్థలం ఏమన్నా కొన్నవా అని. అప్పటికి అసలు విశ్వాసులే లేరు, మందిరమే లేదు. కానీ మా నాయనమ్మ చాలా కష్టపడింది. మా తాతయ్య వాళ్ళిద్దరూ చాలా కష్టపడి, ఆ రోజుల్లో 20 ఎకరాలంటే మాట్లాడండి. ఈ రోజుల్లో 1 సెంటు కొనటం అంటేనే చాలా కష్టం. ఆ రోజుల్లో వాళ్ళు 20 ఎకరాలు చూసుకునేవారు, చేసేవారంటే చాలా కష్టపడేవాళ్ళు. చాలా సూరయ్య గారు అంటే మా తాతయ్య గారికి చాలా పెద్ద పేరు ఉండేది. చాలా కష్టపడ్డారు. మా నాయన అన్న మాట, మేము సేవకు వచ్చిన కొత్తలో స్థలం కావాలి దేవుని మందిరానికి. మేము అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాం, మన వల్ల ఏమవుతుంది, ప్రభు చేయాలి కదా. అలాగే మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మొత్తం మీద మా నాయనమ్మ ఉండగానే దేవుడు మాకు ఈ పరిచర్య నిమిత్తం ఆ స్థలాన్ని ఇచ్చాడు. ఒకసారి చూపిద్దామని అన్నయ్యోళ్ళని తీసుకొచ్చి చూపించామాట. చూసి ఇంకా ఆనందానికి అంతులు లేవన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేనంటాను, భూమిని స్వతంత్రించుకునే హక్కు ఇస్తాడంట దేవుడు. దేవుని సన్నిధిలో ఇస్తాడు ఆయన పిల్లలకి ఆ ఉన్నత స్థాయిని ఇస్తాడు. కొన్నిసార్లు నిన్ను అంటూ ఉంటారు కదా చాలామంది, నీకు 1 సెంటు స్థలం లేదు, ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు అని రకరకాలుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తగ్గించుకో, దీనుడిగా ఉండు, దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆ ఉన్నత స్థానాన్ని ప్రభు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రభు ఇలాంటి కృప యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక.
ఇక రెండో మాటలోకి వెళ్ళిపోతున్న సెకండ్ వన్, దీనులకి దేవుడిచ్చే దీవెనలు ఏంటి? ఒకటి, ఉన్నత స్థలంలో వాళ్ళు ఉంటారు. రెండో మాట 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. మొర్రపెట్టగా ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. రెండో మాట ఇక్కడ చూస్తే 34:6 చూస్తే, దీనులకి దేవుడు ఇచ్చే దీవెన ఏంటో తెలుసా? ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేనండి. ఒకసారి అక్కడ దావీదు ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఈ దీనుడు, మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మరి. ఈ దీనుడు అనండి, నాకు కాదు మీ పక్క వాళ్ళతో చెప్పాలా. ఈ దీనుడు అనండి. నిజమేనా? మీరు దీనులేనా? ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఎంత దీనులో ఒక మాట చెప్తాను. ఆ రోజు ఇలాగే ఏదో స్పెషల్ ప్రేయర్, సేవకులు దేవుని వాక్యం ప్రకటించాలి. కానీ ఆ రోజు ఆయనకి ఏదో బిజీ షెడ్యూల్ ఉండి, ఎవరో సంఘంలో ఒక ఆయన కొంచెం బాగా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ఆయనకి పరిచర్య బాధ్యతలు అప్పగించి, బాబు నువ్వు ఈరోజు అక్కడ చిన్నగా ఆ వీధిలో కూడిక జరుగుతుంది, నువ్వు 4 మాటలు చెప్పు, దేవుని వాక్యం చెప్పు. 2 మాటలు 4 మాటలు చెప్పేసి ఆ కూటం జరిపించుకొని పాస్టర్ గారు ఎక్కడో మీటింగ్ ఉంటే ఆయనకు అప్ చెప్పేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. సందర్భం ఏదో సబ్జెక్టులో ఒక సందర్భం వస్తే ఆయన వాక్యం చెప్తూ ఈ ఒక మాట చెప్పారట. ఏమని చెప్పారంటే, ఇదిగో దేవుని పిల్లలు ఖచ్చితంగా తగ్గించుకుని ఉండాలి, లోబడి ఉండాలి. ఇలాగని ఏదో ఓ సందర్భాన్ని చెప్తూ ఇదిగో మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే మాట్లాడరండి మీరు, ఎడం చెంప కూడా చూపించమని ప్రభు చెప్పాడు, మరి అది బైబిల్ అలా ఉంది అని 4 మాటలు చెప్పేసి ఆ కూటం ముగించాడంట. హారన్స్ కడతారు కదా గొట్టాల్లోంచి, దూరంలో ఎవరో విన్నారు, ఒక అన్యుడు విన్నాడు. ఏంటి, దేవుని పిల్లలు ఒక చెంప మీద కొడితే చెప్పండి రెండో చెంప చూపించాలా? ఒకసారి ట్రై చేద్దామని ఆయన డైరెక్ట్గా వచ్చి, ఏంటి ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించాలని డైరెక్ట్గా ఆయన్ని చూసి బ్యాట్మన్ లాగి చెంప మీద ఒకటి ఇచ్చాడంట. ఇస్తే ఈయన ఏం చేయాలి? రెండో చెంప కూడా సీఎం వింటున్నావా, లారీ మెకానిక్ కదా, జాగ్రత్తగా వినాలి. రెండో చెంప కూడా ఇలా చూపించాలి. కానీ అలా కాకుండా ఆయన ఒక చెంప మీద కొట్టకముందే అవతల ఆయన 2 చెంపలు అలా వాయించేశాడంట. ఏందయ్యా నువ్వే కదా ఇప్పుడు వాక్కు చెప్పావు కదా, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమంటే ఈయన తెలివిగా వాక్యంలో చెప్తాడంట, నేను చెప్పింది కొత్త నిబంధన, ఇప్పుడు చేసింది పాత నిబంధన. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను. ప్రియులరా అలా ఉండకూడదు. ఈ దీనుడు మాటికి మాట ఎదిరిస్తే మనలో దీనత్వం ఎక్కడ వస్తుందండి? అది కాదు. ఈ దీనుడు మొర్రపెట్టగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంటే మన ప్రార్థనకి సమాధానం రావాలంటే దేవుని సందులో విరిగి నలిగి పశ్చాత్తాపడే హృదయం మనకి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి కూడా ప్రార్థనలో కూడా ఎంత అహంకారంగా మాట్లాడతారు. అసలు మనం చేసే ప్రేయర్లో అహంకారం ఉండకూడదు. ఆ ప్రార్థనలో దీనత్వమే కనబడాలి. ఇప్పుడు 2 వెళ్ళారు కదా దేవుని మందిరానికి. ఎవరు వాళ్ళు? పరిసయుడు, సుంకరి. 2 వెళ్ళారు. ఒకడు ఇలా ప్రార్థిస్తున్నాడు, నాకు తెలియదు ప్రభువా అన్నట్లుగా ఆయన పలుకుతున్న మాటలు ఎలాగంటే, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను ప్రభువా, ఈ పక్కోడు ఉన్నాడే అంటే వీడి ప్రార్థనలో పక్కోడిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేడు అన్నమాట. చూడండి, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చూడండి, మన తప్పులు కనబడవు, మన లోపాలు ఒప్పుకోం, పక్కోళ్ళు తప్పులు ఎప్పుడు కనబడతా ఉంటాయి. ఈ ప్రార్థనలో అంటాడు, నేను ఇలా ఉంటాను ప్రభా, నేను ఇలా ఉంటాను ప్రభా, వీడున్నాడే ఏం ఉండడు ప్రభా అని వాడిని మ్యాచ్ చేస్తున్నాడు. ఆ సుంకరి అంటాడు, ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభా ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నేనైతే యోగ్యుడిని కాదు, నాకైతే ఈ అర్హత లేదు. ఆయనలో ఉన్న దీనత్వం చూడండి.
ఇలాగా రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ పశ్చాత్తాపడి అడిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితం మీరు చేసే ప్రార్థనలో అహంభావం కనబడకూడదు, హెచ్చింపు కనబడకూడదు. ఎక్కడ ఆ ప్రార్థన దీనులకి ఎడల దేవుడు దయ చూపిస్తాడంట. బైబిల్లో ఒక రాజు గురించి మీతో మాట్లాడతా. ఆ రాజు చిన్న వయసులోనే రాజు అయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన పరిపాలనలో ఆయన చేసిన ప్రార్థన విధానాన్ని చూస్తూ ఉంటుంటే ఈ మాటలు మీకు చదివిస్తాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 19వ వాక్యం. చూడండి, లేఖనాల్లో ఈ మాటలు చదవటానికి ఇష్టపడదాం ఒకసారి. మొదటి రాజుల పుస్తకం అనుకుంటా. దీనుల ఎడల 22వ అధ్యాయం 20వ వచనం. రాజుల 2వ పుస్తకం 22వ అధ్యాయం 20వ వాక్యం. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చెదను, నీవు నెమ్మది నొందిన వాడవే సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకి రప్పింపవు కీడు నీ కన్నులతో చూడవు. 19వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకున్నావు గనుక, నువ్వు కన్నీళ్లు కార్చితివి గనుక నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. కొట్టండి ఇప్పుడు చప్పట్లు. యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఇక్కడ యోషియా అనే ఒక రాజు 8 ఏండ్ల వాడు 8 సంవత్సరాల్లోనే రాజు అయిపోయాడు. ఆయన చేసిన ప్రార్థనలో 19వ వచనంలో రాయబడిన మాట, ఆయన మెత్తని మనస్సు కలిగి దేవుని సందులో దీనత్వం ధరించుకుని కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు కనుక తన కన్నులతో కీడు చూడకుండా నిత్య సంతోషాన్ని ప్రభు కలుగు చేశాడు. ఈరోజు ఆత్మీయులమైన మన జీవితాల్లో కూడా మన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలంటే దీనత్వమే. తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర రోధించగలిగిన ఆ ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థనకి సమాధానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. నేను చెన్నై మీటింగ్స్ కొరకే, అండమాన్ మీటింగ్స్ కొరకు వెళ్ళేటప్పుడు జాన్ బాబాయ్ గారు వారు అన్నారు, చెన్నై మీరు వచ్చి మా మందిరం చూసి అప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్దామని ప్లాన్ రెడీ చేశారు. సరే అని మేము ఇక్కడి నుంచి ట్రైన్కి చెన్నై వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి ఒక కారు పంపించారు. నేను నాతో పాటు కొంతమంది సేవకులు చెన్నై వాళ్ళ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకి ఫ్లైట్ వెళ్ళాలి. సరే త్వరగానే వెళ్ళామాట. వెళ్ళినప్పుడు మీటింగ్స్కి వెళ్ళిపోయాం. 10 డేస్ మీటింగ్స్ అంతా ముగించుకుని మరలా తిరిగి చెన్నైకి వచ్చాం. వచ్చిన తర్వాత సేవకులు అన్నారు, మీరు ఎంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు కదా, ఇంకొక బ్రాంచ్ చర్చ్ కూడా ఉంది, ఇప్పుడు ఎటు కాని టైం, మళ్ళీ మీకు ట్రైన్స్ బాగా లేట్ అయిపోతుంది, ఈరోజు ఇక్కడ స్టే చేసి సాయంకాలం మీరు బయలుదేరదు కానీ అని చెప్పారు. సరే అని మేము మందిరంలోనే స్టే చేసాం. అప్పుడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకురావడానికి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన పేరు ఆనంద్. మేము సేవకులు బయలుదేరి వెళ్ళినప్పుడు ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళా ఫ్లైట్ దిగి క్యాంపస్ వాళ్ళ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకున్నాడు. మేము వచ్చిన కాడి నుంచి సేవకుల్ని రిసీవ్ చేసుకోవటం, మాకు భోజనాలు వడ్డించటం, టిఫిన్స్ రెడీ చేయటం, సో ఏ టు జెడ్ ఆ సహోదరుడు చూసుకున్నాడు. లాస్ట్లో పాస్టర్ గారు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయనే పరిచయం చేశాడు, ఈ సహోదరుడి కోసం ప్రార్థన చేయండి, ఈయన పేరు ఆనంద్ అని. సరే మేము ఉండబట్టలేక, సరే ఈ సహోదరుడు ఏం చేస్తాడండి, మేము వచ్చిన కాడి నుంచి
రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాడు. మేము రాకముందే ఒక అరగంట ఏ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అవుతుందో అక్కడికి వచ్చి రెడీగా ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అసలు ఈయన ఏం చేస్తాడండి అని మేము అడిగాము. ప్రార్థన చేయమన్నారు కదా, ఏం చేస్తారంటే అప్పుడు అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, ఈయన ఒక గోల్డ్కి సంబంధించిన ఒక కంపెనీలో అందులో జాబ్ చేస్తూ ఉంటాడు అని. వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చారు అక్కడ పరిచర్య చేయటానికి. సేవకులు వచ్చిన కాడి నుంచి వెళ్ళేదాకా వాళ్ళే ఆతిథ్యం చేసే విషయం, రిసీవ్ చేసుకునే విషయం చాలా ఆసక్తిగా, చాలా తగ్గించుకుని పరిచయం చేశారు. వారు మాతో మాట్లాడుతూ లాస్ట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యగా చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళకి వచ్చే జీతం ఒక్కొక్కరికి ₹1,00,000 పైనే జీతం వస్తుందన్న, ఎక్కువ జీతం వస్తుంది. అయినా ఎప్పుడు చాలా దీనులుగానే ఉంటారు వాళ్ళు. దేవుని మందిరంలో ప్రార్థన అన్నారా, డ్యూటీ ఉంది వాళ్ళకి. సరిగ్గా ప్రార్థన అంటే అందరికన్నా ముందు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మ్యాట్లు వేసి చక్కగా దేవుని మందిరంలో ఉంటారంట. వీధి కూడికి జరుగుతుందా, వాళ్ళ వచ్చి పరిచర్య, ఎవరైనా సేవకులు వస్తున్నారు వాళ్ళ వచ్చి. ఎందుకు ఆ ఆసక్తి? వాళ్ళ స్టేజ్ అది కాదు కదా. ఒకప్పుడంటే ఏమీ లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అనుకోండి వచ్చి చేసేవాళ్ళం. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చేయాలంటే ఎలా? అలా అనుకోవట్లేదు వాళ్ళు. ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు గొప్పవాడు కదా, మేము ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు. త్వరగానే వాళ్ళు పనులు ముగించుకుని వచ్చి దేవుని మందిరంలో పరిచర్యలో ఉంటున్నారట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఇక ఆ ఉద్యోగంలోనే ఉండిపోయి దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తే ఎలా? ఏదో మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, దాంట్లోనే ఉండిపోయి దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తే ఎలా? పరిచర్య ధర్మం దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని మనం భాగ్యంగా ఎంచుకొని చేయాలి. చూసి దీనుల యొక్క మొర్ర ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. వాళ్ళకి ఒక టైం వస్తుంది, రైట్ టైం, దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు వారి కుటుంబ పరిస్థితిని గురించి అయ్యా మాతో మాట్లాడుతూ చెప్పారు. వీళ్ళు ఎంతగా తగ్గించుకుని, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగమైనా అన్నీ పక్కన పెట్టి దేవుని మందిరంలో ఇంకా పరిచర్య చేస్తున్నారయ్యా. దేవుడు మొన్నే వీళ్ళని ప్రేమించి ఒక మంచి గృహాన్ని కట్టుకునేటట్లుగా దేవుడు దీవించారని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈ రాత్రి ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన స్థితిని చూసి దేవుని పని నెగ్లెక్ట్ చేయకండి. స్థితిని ఇచ్చిన దేవుణ్ణి మీరు ఘనపరచండి. మీ ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం వలె చేరుతుంది. ప్రభు మీ ఎడల దైవికమైన కృప చూపును గాక. గట్టిగా ఆమేనని చెప్పండి. రైట్, మూడవ సందర్భం చెప్తాను. థర్డ్ వన్, దేవుడు దీనులకి ఇచ్చే దీవెనలు ఏంటి అంటే, యోబు గ్రంథం 36:6. యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చూడండి. యోబు గ్రంథం 36. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు. అయితే దీనులకు మాత్రం దేవుడు న్యాయమే చేస్తారు. అక్కడ ఒక సందర్భం చెప్తూ భక్తిహీనుల ప్రాణాన్ని దేవుడు కాపాడంట, కానీ దీనులకు దేవుడు న్యాయమే చేస్తారంట. మూడవది, న్యాయం జరిగిస్తాడు. న్యాయం జరుగుతుంది. దీనులకి ఎప్పుడు న్యాయమే జరుగుతుందండి. మీరు అనుకోవచ్చు, మాకెవరు చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటారంటే, ఈరోజు నేను పాస్టర్ గారు పేరైనా ఉండాలండి, డబ్బైనా ఉండాలండి, లేకపోతే పలుకుబడైనా ఉండాలండి, ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండాలండి. అది లోకం. కానీ దేవుని పిల్లలకి దీనత్వం ఉంటే చాలు, నీకు న్యాయమే చేస్తాడు ఆయన. ఎప్పుడు ఆయన నీ జీవితంలో అన్యాయమే చేయడు. నీ ఆస్తి విషయాల్లో నీకు రావాల్సింది నీకే ఇస్తాడు ఆయన. పక్కోళ్ళకి చెప్పండి, ఈ మాట చెప్పండి. నీ ఆస్తి విషయాల్లో మాట్లాడరా మీ పక్క వాళ్ళతో, పలకండి, ఇప్పుడు రాయికండి. నీ ఆస్తి విషయాల్లో
నీకు రావాల్సింది నీకే ఇస్తాడు. ఆమేన్. చాలామంది ఆస్తి తగాదాలు వస్తూ ఉంటాయి, అప్పుడు చూడాలి వాళ్ళ ప్రభావం ఇంక మామూలుగా ఉండదన్నమాట. అప్పుడు దీన మనసు ఎక్కడుందో ఎగిరిపోతుంది, ఆ పేరే కనబడదన్నమాట. అంత క్వైట్ ఆపోజిట్లో ఉంటారన్నమాట. ఏం బ్రదర్ ఏంటంటే, మరేమండే నాకు రావాల్సింది రాకుండా చేస్తారండి. నేనంటే అలా కాదండి, నీకు న్యాయమే జరుగుతుంది. ఒకసారి మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి చెప్తాను ఇలాంటి విషయాలు. 2 చేతుల పైకి తల్లిలో చెప్పండి, ఒకసారి గట్టిగా అల్లెలు చెప్పండి. వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు. నాకు తెలిసి పరిచయం అయినప్పటి నుంచి చాలా జెన్యున్గా యథార్థంగానే ఉంటారు. పరిచయం అయినప్పటి నుంచి చూస్తూ ఉంటాను, తెలుసు కదండి. అన్నం అంత ఉడికిందో అవసరం లేదు కదా, మీకు అన్నం రోజు ఉండేవాళ్ళు కాబట్టి ఒక్క మెతి కట్టుకుంటే అర్థమైపోతుంది. సేవలో మేము కూడా అనేకులను చూస్తూ ఉంటాం కాబట్టి జస్ట్ అలా చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. చాలా జెన్యున్గా ఉండేవారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ దేవుడు మన మందిరానికి వస్తారు. చాలా జెన్యున్ అన్నమాట. నమ్మకత్వం చాలా అలా ఉంటారు. ఓ రోజు ఆదివారం ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళారంట. అక్క చెల్లెళ్ళు మధ్యలో ఏదో చిన్న తగాద వచ్చింది, చినుకు జడివాన చిన్న సమస్య వచ్చింది, అంతే. ఆదివారం పొద్దున్న మందిరంలో బాగానే ఉన్నారు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కూడా బాగానే ఉన్నారు. సరిగ్గా 4 గంటలకి ఇల్లు తలుపులు పగలగొట్టారండి. ఏంటి మీరు అటు ఉన్నారు? మామూలుగా కాదు అసలు. ఇంట్లో ఉండి లోపల పెట్టి తాళం వేశారు. కిటికీలు ఓస ఇరిగిపోయినాయి. సాయంకాలానికి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. పొద్దున్నేమో చర్చిలో ఉన్నారు, సాయంకాలానికి ఏమో మాట్లాడండి అమ్మా. భలే చెప్తున్నారా నువ్వు. ఏమైపోయింది? పొద్దునున్న దేన మనసు సాయంకాలానికి ఏమైపోయింది? కొంతమంది దేన మనసు ఎలా ఉంటుందంటే, ఆదివారం వస్తుంది మళ్ళీ పక్కకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. అలా కాదు. దేవుని పిల్లలకి పోలీస్ స్టేషన్కి అసలు పొంతెక్కడండి, అది తగదు. నీకు న్యాయం చేస్తాడు ఆయన, అన్యాయం ఏం చేయడు నీకు. నువ్వు దేన మనసే కలిగి ఉంటే. ఇప్పుడు సౌలు పెద్దాక రెచ్చిపోతూ ఉన్నాడు. దావీదు కనబడితే చాలు ఈటి విసిరి చంపేయాలనుకునేవాడు. అది సౌలు క్యారెక్టర్. కానీ దావీదు అలా కాదు. అవకాశం వచ్చినా అసలు చిన్న అవకాశం వచ్చినా సరే అలాగ ప్రవర్తించలేదు సౌలు దగ్గర. చిన్న వస్త్రం కోసుకుంటేనే మనసు నొచ్చుకుపోయింది ఆయనకి. అది ఆయనలో ఉన్న దీనత్వం. సౌలు పెట్టిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడండి. కానీ ఆశ్చర్యం చెప్పనా, న్యాయమే చేశాడు కదా దావీదుకి. మీరు చదవండి, ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 15వ వచనం. చదవక్క, గట్టిగా చదవక్క. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతే తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి ఏంటో జరిగిందేంటో విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నా వశ్యమును కాకుండా నిన్ను నిర్దోషునిగా తీర్పు తీర్చునుగాక. సౌలు ఇష్టానుసారంగా పెట్టిపోయాడు. కానీ దావీదు అలా కాదు. ఆయన నాకు నీకు మధ్యవర్తిగా ఉంటాడు, న్యాయం చేసేవాడు ఆయనే. కొన్నిసార్లు ఎలాంటి వాళ్ళని చూస్తూ ఉంటానంటే, వాళ్ళకి ఏదో డబ్బులు అవసరమయ్యి అడుగుతారండి. ఏదైనా డబ్బులుంటే ఇప్పించండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అంటారు, మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి. సరే మీరు ఆపదలో ఉన్నారు కదా, పలానా వాళ్ళు తెలుసు, ఒక మాట చెప్తాను, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అంటారు. సరే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు, డబ్బులు ఏకగ్రీవంగా మాట్లాడుకుని ఓకే చేసుకుంటారు.
మధ్యలో బాండ్ ఏదో రాసుకుంటారు, ఈ టయానికాలు ఇది చేయాలనుకుంటారు. విచిత్రం, డబ్బులు తీసుకుని ఆపదలో కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని తిరిగి మళ్ళా కట్టవలసిన సమయం వచ్చినప్పటికీ వాళ్ళ మీద రివర్స్ అయిపోతుంటారు. ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళ మీద తిరిగి మళ్ళా అన్యాయంగా దుమ్మెత్తిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. ఆ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారో వీళ్ళకి, కష్టాల్లో ఉన్నామని ఇస్తే వీళ్ళు మళ్ళీ మాకు రివర్సల్ అయిపోయారు అనుకుంటారు. మళ్ళా వాళ్ళ మీద వీళ్ళు గొడవకి వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు న్యాయాధిపతి, జీవాధిపతి, న్యాయం తప్పే దేవుడు కాదు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటివి ఎన్నో సందర్భాలు నేను చూస్తూ ఉన్నాను. కనుక మీ జీవితంలో దీనత్వమే కలిగి ఉండండి. మీ ఆస్తి అయినా మీ డబ్బు అయినా ఏది వృధాగా పోదు. దేవుడు మీకు చెందవలసినవి యేసు నామములో మీకు అనుగ్రహించునుగాక, సహాయము చేయునుగాక. బైబిల్లో ఒక మాట ఉందండి, గర్విష్ఠులంట దేవుడు అణిచివేస్తాడంట. చదువుతారా మాట? కీర్తన 18:27. కీర్తన 18:27. గర్విష్ఠులకి నీవు విరోధివై వాళ్ళని నువ్వు అణిచివేసి, గర్వంతో విర్రవీగిన వాళ్ళు అంట దేవుడు అంట అలాగ అణిచివేస్తాడంటండి. అందుకని నాకు న్యాయం జరగట్లేదు నువ్వేం బాధపడద్దు, నీకు న్యాయమే చేస్తాడు. నీది నీకే ఎప్పుడు ఉంటుంది. నాకు ఎప్పుడు ఈ మాట తెలుసండి. మాకు మా అమ్మమ్మ చెప్పింది ఆ పాట. మనవడా అని పిలిచేది, సెలవులు వస్తే వెళ్ళేవాళ్ళం. ఒక భలే కథ చెప్పింది మా అమ్మమ్మ. నీవు ఎవరిదైనా రూపాయి కొట్టేసావు అనుకో, నీకు తెలియకుండా 2 రూపాయలు పోతాయి, జాగ్రత్త అనేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ మాట మాత్రం నాకు బాగా గుర్తు. ఎవరిదైనా రూపాయికి నీకు కొట్టావా తెలియకుండా 2 రూపాయలు పోతాయి అనేది. అప్పటి నుంచి చిన్నప్పుడే క్రమశిక్షణ. పిల్లలు కదండి, పెన్సిల్ రాయట్లేదు అనుకో, పెన్ రాయట్లేదు అనుకో, రీపులు తీసేసి పక్కోటి రీపులు వేసేసుకుని ఈ రీపులు శామేలు కదా, చిన్నప్పుడు అది. కానీ అమ్మమ్మ చెప్పిన పాటలు బాగా గుర్తుమాట. అందుకని ఎప్పుడు దేవుడు నీకు న్యాయమే చేస్తాడండి, అన్యాయం అయితే చేయడు. గర్వంతో ఉన్నవాళ్ళని దేవుడు ఆయనే మెట్టి దించేస్తాడట, అణిచివేస్తాడంట. కాబట్టి నీకు న్యాయం జరుగుతుంది, ప్రభు నీ పక్షాన ఉంటాడు. నీ అమౌంట్ లేదా నీ ఆర్థిక ఇబ్బంది, నీకు చెందవలసిన ఆ ఆస్తి నీకే దేవుడిస్తాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. రైట్, త్వరగా చెప్పేస్తాను. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. 4 మాటలకు వస్తున్నాను. 4th వన్, దీనులకి దేవుడిచ్చే దీవెనలు ఏంటి? కీర్తన 68వ అధ్యాయం 10వ వాక్యం. 68వ కీర్తన 10వ వచనం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగు చేస్తుంది. సదుపాయం అనండి ఒకసారి మీ నోటితో. ఆ సదుపాయం అంటే ఇంక నేను చెప్పక్కల పనే లేదు. ఇంట్లో మీ అవసరతలన్నీ తీరిపోతాయి అన్నమాట. సదుపాయాలు. దేవా నీవే దీనులకి సదుపాయం కల్పించావు అంటున్నాడు. అంటే ఆ ఒక్క మాట, అనుగ్రహము పొందిన మనం, దీనులుగా ఉన్న మనకి సదుపాయాలన్నీ, ఆ నీడు, ఆ అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఒక నెల వచ్చినప్పటికీ కుటుంబంగా ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే కరెంటు బిల్లు కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటిలో అనేకమైన మెయింటెనెన్స్, మరలా మధ్యలో పెళ్ళిళ్ళు తగులుతూ ఉంటాయి. చాలా ప్రోగ్రాం. సదుపాయం అంట, దీనులకి దేవుడు అంట సదుపాయాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే సమస్త మేలులు సమకూడి జరిగిపోతాయి అనేటట్లుగా చేస్తారంట దేవుడు. దీనత్వం కలిగిన వాళ్ళకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ఒక సందర్భం చెప్తా. అప్పులైపోయి ఉందే తల్లి. భర్త భక్తి కలిగిన వాడే, నేను అనుకుంటాను కదా, భక్తి కలిగిన వాడైతే మరి ఎందుకు అప్పు చేయాలి? అప్పు చేసి
ఆయనతో ఆ బాధ పిల్లల ప్రాణానికి తగిలింది. అప్పు చేసినాడు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు యజమాని వచ్చి ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు రిక్వెస్ట్గా ఎలీషా దైవజనుడి దగ్గరికి తల్లి వెళ్తుంది. ఆయన ఒకటే చెప్పాడు, నీకు కలిగింది ఏంటి? ఒక నూనె కలిగిన కుండ మాత్రమే ఉందమ్మా. ఉందయ్యా. ఆ తల్లి దగ్గర ఆమె ఉన్నది ఒకటే. అప్పుడు దైవజనుడైన ఎలీషా ఒక చక్కని సలహా చెప్పాడు. ఎరువుకి జస్ట్ ఖాళీ పాత్రలు తెచ్చుకోండి, తెచ్చి నూనెతో నింపినప్పుడు ఆమె ఉన్నదాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడు. సదుపాయం. సారేపతి విధవరాలు, ఉన్నది కొంచెమే, సదుపాయం. అందరూ కరువులో ఉంటే ఈమె మాత్రం సమృద్ధి. దీనులకి ఎప్పుడు కూడా దేవుడు సదుపాయాలు, ఆ సమయానికి ఏది కావాలో అన్నీ అలా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాడు. సేవలో మేము చాలా చూస్తూ ఉంటాం. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక నీడ్ వస్తూ ఉంటుంది. ఆ సమయానికి ఎవరు సెట్ అవుతారో దేవుడికి తెలుసు ముందుగానే. ఆ సమయానికి అలాంటి వాళ్ళని ముందే సెలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట ఆయన. ఎక్కడ దేవుని పని ఈ రోజు వరకు, ఈ 16 సంవత్సరాల పరిచర్యలో ఏ రోజు వరకు ఆగినట్లు నాకు తెలియదు. అది మీటింగ్ అయినా, స్థలమైనా, ఏదైనా ఇచ్చి వాళ్ళే సడన్గా ఆ సమయానికి వాళ్ళు ఇవ్వకపోయినా ఎవరో ఒకరిని ప్రేరేపించి ఆ పని మాత్రం జరిగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. నేను చూసింది, నా కళ్ళతో చూసింది ఏంటంటే, సదుపాయం, ఇది నీడ్ ఉంది, ఈ అవసరం ఉంది, వెంటనే ఆ సమయానికి అలా అరేంజ్మెంట్లు జరిగిపోతూ ఉంటాయి. దీనులకి కలిగే దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయి. అందుకని ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఖచ్చితంగా సదుపాయాలు దేవుడు నీ కోసం ఏర్పాటు చేయాలంటే అహంభావాన్ని విడిచిపెట్టేసే. ఎంత ఎదిగినా ఇంకా ఒదిగి ఉండాలని ఆ స్థానాన్ని ప్రభు దగ్గర పొందుకో. ఇంకొక మాటలో చెప్పాలంటే, దీనులకి దేవుడు సదుపాయం అంటే చెప్తున్నాను, ఉగ్రతలో కూడా దేవుడు నిన్ను దాచిపెడతాడంట. ఉగ్రత వచ్చినప్పుడు కూడా సదుపాయం అంటే ఆ సమయానికి నిన్ను దాచిపెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మగపిల్లోడు పుడితే చంపేయాలని ఒక జీవం వచ్చింది. ఆ సమయంలో మోషేకి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశాడో తెలుసా దేవుడు? ఎవరు చంపేయాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టాడు. ఆమెను చెప్పండి ఒకసారి. అసలు దేవుడి కార్యాలు గొప్పగా ఉంటాయండి. నువ్వేమనుకుంటావంటే, నాకు ఏమి జరగదండి, మా అత్తమ్మ అసలు నన్ను నిలబడినివ్వదండి. మీ అత్తమ్మ ద్వారానే నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఆమెను చెప్పండి ఒకసారి. నీకు ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు. మోషేకి అలాగే జరిగింది. సదుపాయాలు దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యంలో మనం చూస్తాం కదా, 3 నెలలు దాచిపెట్టింది. అక్కడితోనే మోషే పట్ల అంతా కూడా ఐగుప్తులో ఆ అరణ్య ప్రయాణంలో బండలోంచి నీళ్లు రావటం ఎంత సదుపాయం, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం ఎంత సదుపాయం. ప్రతిదీ కూడా దేవుని పరిచర్యలో మోషేకి అన్ని విధాలుగా సదుపాయాలు అందుతూ వచ్చాయి. నీళ్ళు అయిపోయిన, మారాలంటే నీళ్ళు వచ్చిన వెంటనే ఒక చెట్టు కొమ్మ మధురంగా మారిపోవడం. అసలు ఎక్కడ ఆగినట్లుగా తన ప్రయాణం లేదు. సముద్రం వచ్చినా ఆగలేదు ప్రయాణం. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బాగానే సాఫీగా వెళ్ళిపోతాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆడ ఆగిపోతాం, స్టాప్ అయిపోతాం. మరలా అక్కడి నుంచి ముందుకెళ్ళాలంటే ఈ లోపల 10 నెలలు అయిపోవాలి, లేకపోతే 2 నెలలు గడిచిపోవాలి, ఇంకా కోలుకోలేదని అనుకుంటాం. కానీ మోషేకి అలా కాదు. సదుపాయమే సదుపాయమే సదుపాయమే. మీ జీవితంలో అలాంటి ఆశీర్వాదానికి దేవుడు మిమ్మల్ని వారసులుగా మార్చునుగాక. కుడి చేతుల పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో చివరి మాట, ఆఖరి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. సో దేవుడు దీనులకి ఇచ్చే మరొక దీవెన ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో చోటు. పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ అదే చెప్తాడు. ధన్యతల గురించి మాట్లాడుతూ ఎవరు ధన్యులో మాట్లాడి ఫస్ట్లోనే చెప్తున్నాడు, ఆత్మ విషయమే దీనులైన వాళ్ళు ధన్యులు, వాళ్ళది దేవుని రాజ్యం. అంటే అహంకారులకు అక్కడ చోటు లేదు. గర్వంతో విర్రవీగుతున్న వాళ్ళకి అస్సలు అవకాశమే లేదు. ఎవరు దీనులుగా ఉంటారో వాళ్ళదే ఆ రాజ్యంలో చోటు ఇస్తారు. అందుకే ప్రభు అన్నాడు కదా, చిన్న పిల్లల వలె మార్పు చెందితే కానీ రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు దేవుడు. అందుకే ప్రభు ఒక ఉపమానాన్ని, పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్తూ ఒక సందర్భం చెప్పాడు. గొర్రెల్ని మేకల్ని దేవుడు సెపరేట్ చేశాడట. అంటే గొర్రెలకి మేకలకు ఉండే వ్యత్యాసం చాలా ఉందండి. మేకలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎగిరెగిరి పడతా ఉంటాయి. పనసాగులు కనబడ్డాయనుకోండి ఎగురుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఏదైనా ఎగురుతూ ఉంటుంది. మేక ఎప్పుడు ఎగిరెగిరి పట్టమే. గొర్రె అలా ఉండదండి. గొర్రె ఎప్పుడు కూడా దీనత్వం కలిగే ఉంటుంది. గొర్రెప్పుడు కూడా చాలా తగ్గించుకునే ఉంటుంది. అందుకే దేవుడు అక్కడ ఉపమానంలో చెప్తూ గొర్రెల్ని మేకల్ని సెపరేట్ చేశాడంట ఆయన. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు ఈ దీనత్వం మనం ధరించుకోవాలి. దయచేసి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఒక క్లుప్త సందేశాన్ని మీ కొరకు ప్రభు ఇచ్చాడు. ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి. దీనులు యొద్దనే దేవుడు నివాసం ఉంటాడు. ఎవడు దీనుడై ఉంటాడో వాడినే దేవుడు దృష్టి పెడతాడు. దీనులకు కావలసిన కృప ఇస్తాడు. దీనులకి కలిగే దీవెనలు ఏంటో ఒక 5 మాటల్లో మీతో పంచుకుంటూ వచ్చాను. ఒకటి, వాళ్ళు ఉన్నత స్థలాల మీద కూర్చుంటారు. నీ జీవితంలో ఆ దీవెన దేవుడు ఇస్తాడు. రెండవది, వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మూడవది, వాళ్ళకి న్యాయం జరిగిస్తాడు. నాలుగవది, వాళ్ళకి సదుపాయాలు ఇస్తాడు. చివరిగా పరలోక రాజ్యమే వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఈ దీవెనలన్నీ దీనత్వం కలిగిన వారందరికీ నా ప్రభు దయచేయునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి ఆగకుండా కొద్ది నిమిషాలు స్తోత్రం 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 అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి మాకు ఇచ్చిన మాటలన్నిటి కొరకు వందనాలయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఎవడు దీనుడై ఉంటాడో వానిని నేను దృష్టి ఉంచుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకి దేవుడు ఇచ్చే చోటు ఉన్నత స్థలం. ఊహకందని ఉన్నత స్థలాల్లో వాళ్ళు ఉంటారు. ప్రభువా, నాకు ఆ కృపనివ్వండి నాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసు నాకు ఇవ్వండి నాయన. ప్రార్థనలు ఎన్నో చేస్తున్నా నాయ, ఆలకించండి నాయన. ఆలకించే దేవుడు ఆయన. న్యాయం జరిగించే దేవుడు నీకు. నీకన్ని సదుపాయాలు, ఏ సమయానికి ఏది కావాలో సదుపాయాలన్నీ అనుగ్రహించబడతాయి. పరలోక రాజ్యంలో చోటు కూడా నీకు ఉంటుంది. ఈ మాటలు మనలో ఫలించినట్లు చోతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. గట్టిగా దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము, నీవే నాశ్రయము. దీనుల
దీనత్వం కలిగిన వారికి ఎంత స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడో. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథలాగా నన్ను విడువని నాదుడ. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథలాగా నన్ను విడువని నాదు. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపో. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథలాగా నన్ను మరువని. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథలాగా నన్ను మరువని. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా దేవుడు దీనులకు కృపనిస్తూ ఉన్నాడు. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటి. నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రభువా, ఈ రాత్రి దాటి వెళ్ళొద్దు నాయనా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా. ఈ రాత్రి నీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి. దీనులకి న్యాయము చేసే దేవా, నీవే నా ఆశ్రయము, నీవే. పరిశుద్ధాత్ముడా, యేసు నామములో న్యాయాధిపతి, న్యాయము చేయండి నాయన. ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టండి నాయన. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా. దేవుడు దీనుల్ని ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. అహంకారులు ఎదురించి దీనులకు కృపనిస్తాడు. యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకు చప్పట్లు కొడుతూ ప్రభుకి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. ఈ రాత్రి దీనులకి దేవుడిచ్చే కృప కొరకే చేతులు చాపి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దైవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. నాయనా నీకు వందనాలు. దీన మనసును వస్త్రం ధరించుకోవాలని తెలియపరిచారు. అహంకారాలను ఎదిరించి దీనులకు కృపణిస్తానని తెలియపరిచారు. ప్రభువా, ఎదుటివారి ఎడల దీన మనసు కలిగి ఉండాలని, తగ్గించుకోవాలని తెలియపరిచారు.
అయ్యా దీనులకు ఎలాంటి కార్యాలు మీరు చేస్తారో వాక్యం ద్వారా మాట్లాడారు. దీనులను ఉన్నత స్థలాలు ఎక్కిస్తారని తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఈ సముఖంలో దీనులు ప్రభువా సమూయేలు ఉన్నత స్థలంలో కూర్చుండేటట్లు సహాయం చేశారు. దేవా దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారని తెలియపరిచారు. దీనులకు నా ప్రభువా కృపను అనుగ్రహిస్తారన్నారు. భూమిని స్వతంత్రించుకుంటారని తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రములు నాయన. అలాగునే ప్రభువా దీనులు చేసే ప్రార్థన మీరు ఆలకిస్తారని ఏషియా ప్రభువా నా తండ్రి దీనత్వం పొంది ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లు తుడిచి ప్రార్థన ఆలకించి అద్భుతం చేస్తావు. దేవా మీకు స్తోత్రములు నాయన. అలాగునే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా దీనులకు న్యాయం తీరుస్తానన్నావు. దావీదుకు న్యాయం తీర్చావు. మా బిడ్డలు కూడా ఆ దీన వస్త్రం ధరించుకొని వారికి రావాల్సిన అన్నిటి విషయంలో న్యాయం జరిగేటట్లు సహాయం చేయండి. అలాగే దీనులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియపరిచారు. ఏ సమయానికి ఏది అవసరమో అక్కర్లు తీర్చబడే కార్యం జరగాలి. అలాగే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి నిశ్చయంగా పరలోక రాజ్యం ఇస్తానని తెలియపరిచారు. అయ్యా విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని అలాగును వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. రాత్రి అంతే కృపను అనుగ్రహించి వేకునే లేచి స్తుతించడానికి మెలకు కలిగిన ఆత్మను దయచే ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలం